హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను పిక్ ఎ కార్డ్ రీడింగ్ చేస్తున్నానండి. పిక్ ఎ కార్డ్ రీడింగ్‌లో 2 కార్డ్స్ ఉన్నాయి కదా! మీరు ఏదో ఒక కార్డ్ పిక్ చేసుకోవచ్చు. కార్డ్ 1 పిక్ చేసుకుంటే పైల్ 1 రీడింగ్, కార్డ్ 2 పిక్ చేసుకుంటే పైల్ 2 రీడింగ్. సో, మీ నేమ్ లెటర్ ఏది అయితే ఆ ఫస్ట్ లెటర్ మీరు పిక్ చేసుకోండి. సో, మీరు పైల్ 1 పిక్ చేసుకుంటే టైమ్ స్టాంప్ కింద ఇచ్చాను. అలాగే పైల్ 2 పిక్ చేసుకుంటే పైల్ 2 టైమ్ స్టాంప్ కూడా ఇచ్చాను. మీరు డైరెక్ట్‌గా ఆ పైల్ రీడింగ్స్‌కి జంప్ అయిపోవచ్చు. నేను ఈరోజు రీడ్ చేస్తున్న టాపిక్ వచ్చి మీ పర్సన్‌ని నమ్మచ్చా? మీ పర్సన్ జెన్యూనేనా? అండ్ మీ దగ్గర మీ రిలేషన్‌షిప్ ఆహ్, మీ రిలేషన్‌షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందా? సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు తెలుసుకుందాము. అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది టైమ్‌లెస్ రీడింగ్. మీరు ఎప్పటినుంచి ఈ వీడియో చూస్తే అప్పటినుంచి కౌంట్ అవుతుంది. అండ్ మీకు యాక్చువల్‌గా మీ ఫీలింగ్స్ నేను ఫస్ట్‌లో చూస్తాను. సో, మీ ఫీలింగ్స్ మీకు రెజొనేట్ అయితే అప్పుడు ఆ రీడింగ్ మీరు చూడండి. మీకు 2 రీడింగ్స్ కూడా చూడొచ్చు. మీకు రెజొనేట్ అయితే మీరు యూ కెన్ కంటిన్యూ అనమాట. ఓకే. ఇప్పుడు మనము పైల్ 1 రీడింగ్‌కి వెళ్ళిపోతాము. పైల్ 1 రీడింగ్ వాళ్ళకి ఈ లెటర్ చూజ్ చేసుకున్న వాళ్ళు ఈ పైల్ 1 రీడింగ్ చూడొచ్చు. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై పైల్ 1 వ్యూవర్స్. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై పైల్ 1 వ్యూవర్స్. Universe, please give me the feelings of pile 1 viewers. Okay. Hmm. మీరు చాలా కోపంగా ఉన్నారు. ఓకే. అండ్ ఇండిపెండెంట్‌గా ఉన్నారు. నైస్. ఏస్ ఆఫ్ పెంటకల్స్. బట్ ఎమోషనల్‌గా కూడా ఉన్నారు. అంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, మీ పర్సన్ మీ దగ్గరికి మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇంత హర్ట్ చేసిపోయారు, మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని మీ పర్సన్ వస్తే ఫటాఫట్ ఇచ్చేసేయాలి అని ఉందన్నమాట. బట్ ఇచ్చేసినా కూడా మీకు అండ్ ఒక మీరు మీరు మీ పర్సన్ని రిజెక్ట్ అయితే చేయరు, ఆఫరే చేస్తారు. బట్ అడగాలి, ఏదో ఒకటి డిస్కషన్ చేయాలని మాత్రం ఉన్నారు. అండ్ ఆల్సో వెరీ ఎమోషనల్గా కూడా ఉన్నారనమాట. ఇదే అండి మీ ఫీలింగ్స్ అయితే ఇవి. మీరు చాలా సెల్ఫ్ కేర్గా కూడా ఉన్నారు. అలాగే మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది అని కూడా మీకు తెలుసు అనమాట. సో, మీకు ఈ ఫీలింగ్స్ రెజొనేట్ అయితే యూ కెన్ కంటిన్యూ పైల్ 1 రీడింగ్. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. తను పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు జెన్యూనా కాదా? పైల్ 1 వ్యూవర్స్ పైల్ 1 వాళ్ళ పార్ట్నర్ని నమ్మచ్చా నమ్మకూడదా? ప్లీజ్ గివ్ మీ ఎ ఫ్యూ కార్డ్స్. కొన్ని కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ జెన్యూనా కాదా? నమ్మచ్చా నమ్మకూడదా? పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్ నమ్మచ్చా నమ్మకూడదా? ఓకే. 10 of swords, 7 of pentacles. ఓకే. యాక్చువల్‌గా మీ పర్సన్‌ని నమ్మచ్చా నమ్మకూడదా అంటే 10 ఆఫ్ స్వర్డ్స్ అనమాట. 10 ఆఫ్ స్వర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ నెగెటివ్ కార్డ్ యాక్చువల్‌గా. అండ్ ఆల్సో 8 ఆఫ్ పెంటకల్స్. సో, మీ పర్సన్ని నమ్మచ్చా అంటే ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే నో అండి. ఎందుకు? మీ పర్సన్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే యువర్ పర్సన్ యాక్చువల్‌గా మిమ్మల్ని హర్ట్ చేస్తాడనమాట. ఫైనల్‌గా అంటే మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేయొచ్చు.
అండ్ మీరు వర్కౌట్ చేయాలి. చాలా డేస్, అంటే చాలా డేస్ కాదు, చాలా ఇయర్స్ కూడా పడుతుందనమాట. సో, చాలా ఇయర్స్ చాలా ఇయర్స్ కూడా మీరు వర్కౌట్ చేయాల్సొస్తుంది. అండ్ దెన్ కూడా మీ మీరు హీల్ అవ్వటానికే ప్రయత్నించాలి కానీ ఆహ్, మీ పర్సన్‌ని నమ్మటానికైతే నమ్మాలి అనైతే నాకు రావట్లేదు. ఎందుకంటే మీ పర్సన్ చాలా కన్‌ఫ్యూజ్డ్ పర్సన్ అనమాట. మీ పర్సన్ చాలా కన్‌ఫ్యూజ్డ్ పర్సన్. అందుకనే ఆహ్, మీ పర్సన్ జెన్యూనా కాదా అంటే మేబీ కార్డ్స్ అవన్నీ. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ స్వర్డ్స్. 10 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ స్వర్డ్స్. ఓకే, ఇది పడింది. ఓకే, 3 ఆఫ్ వ్యాండ్స్. Please give me one more card. Please give me the clarification for 10 of swords. Please give me the clarification for 10 of swords. అర్థమైందండి. సో యాక్చువల్గా తను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసే పర్సన్ అనమాట. వాళ్ళు రిస్క్ తీసుకునే పర్సన్స్ అయితే కాదు. సో ఇంకా వాళ్ళ సంతోషమే ముఖ్యం అనుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో ఈ కార్డ్స్ అయితే అలాగే ఉన్నాయి. సో 8 ఆఫ్ పెంటకల్స్కి కూడా క్లారిఫికేషన్ అడుగుతాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ పెంటకల్స్. Please give me the clarification for 8 of Pentacles. మీరు ఎంత వర్కౌట్ చేసినా కూడా ఈ రిలేషన్షిప్ అయితే ముందుకు వెళ్ళదు. దిస్ విల్ డెత్ అనమాట. ఈ రిలేషన్షిప్ అయితే ముందుకు వెళ్ళదు. మీరు ఎంత 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 వర్క్ చేసినా, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీ రిలేషన్షిప్లో ఎంత ఉండాలి అనుకున్నా కూడా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఆఫ్ 4 ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఆఫ్ 4 ఆఫ్ స్వర్డ్స్. Universe, please give me clarification code for 4 of swords. God, cards అన్ని. ఇంకా ఎంత ట్రై చేసినా కూడా ఇది వర్కౌట్ అవ్వదు అని, అంత చాలా తనకు బర్డన్గా ఉంది అని తనందుకు తను ఇంకా ఎస్కేప్ అయిపోతారండి. తనందుకు తను హీల్ అవ్వాలి అని ట్రై చేస్తారు. లేకుంటే మీరు ఇంకా ఇది ఎంతకాలం వెయిట్ చేసినా కూడా ఇది వర్కౌట్ అయ్యే పని లేదు, ఇంకా వర్కౌట్ అవ్వదు, ఇంకా ఈ రిలేషన్షిప్ వర్క్ కాదు అని మీరే ఇంకా చాలా భారంగా ఉందని ఇంకా మీరు హీల్ అవ్వడానికి ప్రయత్నించాలి తప్ప దట్ పర్సన్ విల్ బ్యాక్ స్టాబ్ యూ. మీరు మీ పర్సన్ని మీ పర్సన్ జెన్యూన్ అయినా కూడా మీ ఒకవేళ పైన మాటలే అంటే జెన్యూన్ కాదండి. సో వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసేస్తాడు. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. మీరు వాళ్ళని నమ్మకపోవడమే బెటరు. ఇన్ కేస్ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ గురించి మీకు చాలా అంటే చాలా నమ్మకం ఉంది, వాళ్ళు అలా చెయ్యరు అని మీకు చాలా నమ్మకం ఉంటే తప్ప ఇంకా మీకు వాళ్ళని నమ్మడానికి లేదు. సో యువర్ పర్సన్ ఈజ్ నాట్ జెన్యూన్. ఇది అండి పైల్ 1 వాళ్ళ రీడింగ్ అయితే ఇది. మీ పార్ట్నర్ అయితే జెన్యూన్ కాదు అనే వచ్చింది. సో ఇంకా పైల్ 2 రీడింగ్ చెక్ చేద్దాము. యూనివర్స్ పైల్ 2 వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. Universe, please give me the feelings of pile 2 viewers.
pile 2 viewers యొక్క feelings. Please give me the feelings of pile 2 viewers. Universe, please give me the feelings of pile 2 viewers. మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఒక 2 విషయాల మధ్య జగులు అవుతూ ఉన్నారన్నమాట. బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఏదో ఒక ప్యాషనేట్గా ఏదో ఒక ఆలోచన వచ్చింది మీకు. బట్ మీ మనస్సులో లవ్ ఉన్నా కూడా బయటికి స్ట్రాంగ్గా ఉండాలి, బయటికి చూపించకూడదు అని ఉన్నారనమాట. ఈ పైల్ 2 వాళ్ళు అయితే కన్ఫ్యూజ్డ్గా ఉన్నా కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. మీ 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 లైఫ్లో ఏదో 2 థింగ్స్ జగిల్ అవుతూ ఉన్నాయి. లేకుంటే మీ పర్సన్ని నమ్మచ్చా నమ్మకూడదా అనే థాట్స్ అయితే మీ దాంట్లో చాలా ఉన్నాయి. బట్ ఒక ఆలోచన అయితే ఉంది. అంటే ఆ పర్సన్లో మీకు ఏదో ఒక థాట్ అయితే ఉందన్నమాట. యూ హ్యావ్ వన్ ఒపీనియన్. మీ పర్సన్ గురించి ఒక ఒపీనియన్ అయితే ఉంది తన గురించి. సో అది అండి మీ మీ ఫీలింగ్స్ అయితే ఇవి. సో పైల్ 2 వ్యూవర్స్, ఇది మీ ఫీలింగ్స్ మీకు రెజనేట్ అయ్యాయి అంటే సో మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే యూనివర్స్, మా పైల్ 2 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు జెన్యూనా కాదా చెప్పండి. మా పైల్ 2 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ జెన్యూనా కాదా? గివ్ మీ అ ఫ్యూ కార్డ్స్. పైల్ 2 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు జెన్యూనా కాదా? Pile 2 viewers partner genuine kada. Please give me few cards. Universe, please give me few cards for pile 2 viewers partner is genuine or not. If pile 2 viewers partner is genuine or not. జెన్యూనా కాదా అంటే 5 of cups, page of wands. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 of cups. 5 of cupsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 of cups. Please give me the clarification for Wheel of Fortune. Please give me the clarification for Ace of Wands. King of Wands. Nine of Pentacles. Okay. సో ఈ రీడింగ్ ఈ కార్డ్స్ అన్నీ చూస్తుంటే నాకు వస్తున్న ఐడియా ఒక్కటే అండి. నాకు ఇంట్యూషన్లో ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ యాక్చువల్గా మీ పర్సన్ కానీ మీరు కానీ ఇంకా ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుంది అనే ఫీలింగ్లో ఉన్నారనమాట. బట్ ఒక టైం అయితే వస్తుంది. ఆ టైంలో అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ మిమ్మల్ని మీ రిలేషన్స్ని వదులుకునే ఛాన్సే లేదు. ఎందుకు అంటే హీఈస్ ది జెన్యూన్ మీ పర్సన్, హీ ఆర్ షీ ఈజ్ జెన్యూన్. మీ పర్సన్ జెన్యూన్ అండి. నేను ఇవి షఫుల్ చేస్తున్నప్పుడు కొన్ని కార్డ్స్ చూశాను. ఇందులో ఈ పైల్ 2 చూస్తున్న వాళ్ళలో ట్విన్ ఫ్లేమ్స్ ఎక్కువ ఉన్నారు. ట్విన్ ఫ్లేమ్స్ అంటే వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ప్రాబ్లమ్స్ ఉంటాయంటే బ్లాకేజెస్ ఎక్కువ అనమాట వాళ్ళ అభిప్రాయాల్లో కానీ, లేకపోతే యాక్చువల్గా వీళ్ళకి కాలమే ఎక్కువగా పరీక్షలు పెడుతుంది. సో టైం అనేది సిచ్యుయేషన్సే మిమ్మల్ని ఎక్కువసార్లు మీ పేషెన్స్ని, మీ యొక్క మీలో తెలియని మీ ఫాల్ట్స్ని అన్నీ మీకు చూపిస్తూ
మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటుందన్నమాట. సో, సో ట్విన్ ఫ్లేమ్స్ ఎక్కువున్నారు. అందుకనే మీ పర్సన్ అయితే జెన్యూనే అండి. మీ పర్సన్ మీరు కానీ ఎంత దూరం మీరు ఎంత దూరంగా ఉన్నా కూడా మీరు ఆహ్, హ్మ్, మీ పర్సన్ గురించి మీరు చాలా బ్యాడ్‌గా అనుకున్నా కూడా అంటే ఇంకా వదిలేసేయాలి, మాకు ఇద్దరు సెట్ కాదు అనే అనే సిచ్యుయేషన్ వరకు వెళ్ళినా కూడా ఇంకా ఇంకా ఇది అయిపోయింది, ఈ రిలేషన్షిప్ వర్క్ అవ్వదు అని వెళ్ళినా కూడా అగైన్ టైం విల్ కమ్. టైం అనేది వచ్చి మీకు ఒకటి చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? దిస్ ఈజ్ యువర్ పర్సన్ అని చూపిస్తుంది. సో అప్పుడు చూపించినప్పుడు మీరు వదులుకోలేరనమాట ఆ పర్సన్కి. సో మళ్ళీ మీరు కానీ మీ పర్సన్ కానీ మిమ్మల్ని ఆఫర్ చేయాలి అని వస్తారనమాట. బట్ మరీ వెయిటింగ్ గేమ్ ఉంటుంది. మరీ వెయిటింగ్ గేమ్. ప్యాషనేట్‌గా మీరిద్దరికి ఒకరినొకరు ఇష్టపడుతూనే ఉంటారు. మీ ఇద్దరికి తెలిసినా తెలియకపోయినా మీ ఇద్దరు ఇష్టపడుతూనే మీ ఇద్దరు మీరు మీకు తెలియకుండానే మీరు ఇష్టపడుతూ ఉంటారు ఆ పర్సన్‌ని. సో, మీ పర్సన్ అయితే జెన్యూనే అండి. ఆహ్, ఎన్ని బ్లాకేజెస్ వచ్చినా, వాళ్ళకి ఎన్ని వేరే ఛాన్సెస్ వచ్చినా కూడా మిమ్మల్నే చూజ్ చేసుకుంటారు. ఇందులో నో డౌట్. మీ పర్సన్‌నయితే మీరు 100కి 10% 1000% మీరు నమ్మొచ్చు. పైల్ 2 వాళ్ళ పర్సన్ ఈజ్ వెరీ జెన్యూన్ అండ్ హానెస్ట్ పర్సన్ అనమాట. ఓకే. సో మీ రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ ఫైనల్ పైల్ 2 వ్యూవర్స్ ఫైనల్ రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ చెప్పండి. సో రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ చెప్పండి. Universe, please give me the relationship outcome. Relationship outcome, the death card వచ్చింది. The death card actualగా please give me 2 more cards. Okay. Okay, the Empress. సో రిలేషన్షిప్ అవుట్కమ్ అంటే ఇది ఫైనల్ అవుట్కమ్ అయితే కాదు. ది ఎనర్జీస్ విల్ చేంజ్. ఓకే. థర్డ్ పార్టీ మీ ఇద్దరిలో థర్డ్ పార్టీ ఏదో సంథింగ్ ఉంది అంది. సో ట్విన్ ఫ్లేమ్స్ మధ్యన ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద టెస్టింగ్ గేమ్ అనమాట ట్విన్ ఫ్లేమ్స్కి. సో ఆ థర్డ్ పార్టీ ఎండ్ అయిపోతుందన్నమాట. సో ఈ రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ అయితే ఈ థర్డ్ పార్టీ అయితే ఎప్పుడు ఎండ్ అయిపోతుందో అప్పుడే అంటే చాలా కష్టంగా థర్డ్ పార్టీని వదులుకోవాల్సి వస్తుంది. దెన్ అప్పుడు మీ పర్సన్ మీ గురించి థింక్ చేస్తూ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారండి. అంటే చాలా వరకు ట్విన్ ఫ్లేమ్స్లో మేల్ మేల్స్ ఎలా ఉంటారు అంటే దే ఆర్ వెరీ లాజికల్ పర్సన్స్ అనమాట. సో వాళ్ళు మీ దగ్గరికి రావాలి ఫైనల్ అవుట్కమ్. యాక్చువల్గా కింగ్ ఆఫ్ కప్స్ అంటే హీఈస్ ఆల్సో ఎమోషనల్, బట్ వాళ్ళు బయటకైతే చెప్పరు. సో ఈ థర్డ్ పర్సన్తో ఎప్పుడైతే రిలేషన్ ఎండ్ అవుతుందో అప్పుడు మీ దగ్గరికి ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారనమాట. సో ఇది అండి పైల్ 2 వాళ్ళ రీడింగ్ అయితే మీ పర్సన్ ఈజ్ వెరీ జెన్యూన్. మీ పర్సన్ జెన్యూనే. మిమ్మల్ని ఖచ్చితంగా మీరిద్దరూ అయితే విడిపోవడానికి లేదు, విడిపోడనమాట. మీరు ఎలా అయినా కలుసుకుంటారు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ రీయూనియన్ బిట్వీన్ యూ అండ్ యువర్ పార్ట్నర్ పైల్ 2. మీరు ఇంకా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అన్నా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బికాస్ ఈ టైం అనేది ట్విన్ ఫ్లేమ్స్ని ఎప్పుడూ విడగొట్టదనమాట. దే ఆర్ ఎవ్రీ టైమ్ దే ఆర్ యునైటెడ్. వాళ్ళు కలిసి లేకపోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా మనసులో అన్నా కలిసే ఉంటారు. అందుకని మీరు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అన్నా కూడా వాళ్ళు కానీ మీరు కానీ తన గురించి ఆలోచిస్తూనే ఉంటారు. సో ఇది అంటే పైల్ 2 వాళ్ళ రీడింగ్. సో మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.